దేశ నడుబొడ్డు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతోంది. ఏదైతే నిన్న విద్యార్థులకు మద్దతుగా అదేవిధంగా ఏదైతే నీటిలో జరిగిన అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత అదేవిధంగా దేశ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటిని ముట్టడించడం జరిగింది. ఆ ఇంటిని ముట్టడించిన క్రమంలో రాహుల్ గాంధీ గారిని పోలీసులు వ్యవహరించిన తీరుని ఈరోజు మేమైతే విద్యార్థులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికార పార్టీ నాయకులు ఈ విధంగా వ్యవహరించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మా ఎన్ఎస్యూ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఏదైతే నీట్ ఎగ్జామ్లో అవకతవకలకు కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలా. అదేవిధంగా ఏదైతే ఈ నీట్ పేపర్ లీకేజీ కారణంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఆ విద్యార్థులందరి కుటుంబానికి కూడా ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నీట్ ఇష్యూ పైన దేశ అత్యున్నత పార్లమెంట్లో చర్చ జరగాలని మేమైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిపైన తక్షణం కేంద్ర ప్రభుత్వం స్పందించాలా, లేని పక్షంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి పిలుపునిస్తామని హెచ్చరిస్తూ ఏదైతే ప్రతిపక్ష నాయకుల్ని ఈ పోలీసుల ద్వారా కట్టడి చేసే ప్రయత్నం ఉందో దీనైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని అధికార విపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు కేంద్రం బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి. వీళ్ళందరినీ కూడా రాష్ట్ర విద్యార్థులంతా కూడా యువత అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లోని అధికార విపక్షాలకి ఖచ్చితంగా విద్యార్థులుగా యువకులుగా సమాధానం చెప్తామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాము. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే కేంద్ర విద్యాశాఖ